మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మానసిక వైకల్యం పిల్లల పాఠశాల దశలో అంచనా సాధనాలు అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మానసిక వైకల్యం పిల్లలకు సంబంధించి పాఠశాల దశలో 3 ముఖ్యమైనటువంటి సాధనాలను ఉపయోగిస్తున్నారు. అవేంటి అంటే MDPS, GLAD, CIS అన్నటువంటి. MDPS అంటే ఏంటి? మద్రాస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. GLAD అంటే గ్రేడ్ లెవెల్ అసెస్మెంట్ డివైస్. SIS అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ స్కేల్, ఆధార శ్రేష్టత మాపనం అని అంటాం. ఈ విధంగా 3 రకాలైనటువంటి మానసిక వైకల్యం పిల్లలకు సంబంధించినటువంటి పాఠశాల స్థాయి అంచనా సాధనాలు ఉన్నాయి. మొట్టమొదట మనము మద్రాస్ డెవలప్మెంటల్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ MDPS ను గురించి తెలుసుకుందాం. ఈ MDPS ను ప్రొఫెసర్ పి జయచంద్రన్, ప్రొఫెసర్ వి విమలా గారు రూపొందించడం జరిగింది. ఈ స్కేల్లో మొత్తం 18 ఫంక్షనల్ డొమైన్లు ఉంటాయి. మొత్తం 360 అంశాలు ఉంటాయి. 18 డొమైన్లు, 360 అంశాలు ఉంటాయి. దీంట్లో చాలక నైపుణ్యాలు ఉన్నాయి, స్వయం సహాయక నైపుణ్యాలు ఉన్నాయి, ప్రసార నైపుణ్యాలు ఉన్నాయి. అదేవిధంగా సామాజిక ప్రతిస్పందన, విద్యుక్త విద్యా నైపుణ్యాలు, గృహ సంబంధ ప్రవర్తన, సామాజిక ప్రతిస్పందన, వినోదం, విరామం, సమయ కార్యకలాపాలు, వృత్తిపరమైనటువంటి కార్యకలాపాలు. ఈ విధంగా 18 రకాల డొమైన్లలో ముఖ్యంగా 9 ఇవ్వడం జరిగింది. చాలక నైపుణ్యాలు అని అంటున్నాం. స్థూల చాలక అంటే ఎక్కువ కదలికలు, సూక్ష్మ చాలక అంటే వేళ్లతో చేసేటువంటి పనులు, స్థూల చాలక అంటే నడవడం అలాంటివి. స్వయం సహాయక నైపుణ్యాల్లో తినడం, ధరించడం, దువ్వుకోవడం అనేటివి వస్తాయి. ప్రసార నైపుణ్యాలు స్వీకరించడం, వ్యక్తీకరించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటున్నాం. భావాలను స్వీకరించడం, వ్యక్తీకరించడం అన్నటువంటివి ప్రసార నైపుణ్యాల క్రిందికి వస్తాయి. సామాజిక ప్రతిస్పందన అంటున్నాము, సమాజంలో ఏ విధంగా మెలుగుతున్నాడు అన్నటువంటివి. విద్యుక్త విద్యా నైపుణ్యాలు ఏంటి? చదవడం, రాయడం, సంఖ్యాగణనం, సమయం చెప్పుట, డబ్బును లెక్కించుట, ఇవన్నీ. గృహంలో ఏ విధంగా ఉన్నాడు అన్నటువంటిది గృహ సంబంధ ప్రవర్తన. వినోదము, విరామ సమయ కార్యకలాపాలు, వృత్తిపరమైనటువంటి కార్యకలాపాలు. ఈ విధంగా 18 విభాగాలు ఉన్నాయి కదా. ప్రతి విభాగంలో 20 అంశాలు ఉంటాయి. మొత్తం 360 అంశాలకు సంబంధించినటువంటి వాటిని మాపనం చేస్తుంది. ఈ అంశాలను అన్నిటిని ఏం చేస్తారు? మొట్టమొదట సరళమైనటువంటి వాటిని అంటే సులువైనటువంటి వాటిని ముందు, తర్వాత కష్టమైనటువంటి కార్యకలాపాలను అమరుస్తారు. ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక పాఠశాల విద్యార్థికి ఉన్నాయా లేదా అన్నటువంటిది ఇక్కడ పరీక్షిస్తారు. ఇక్కడ నమూనా ఫార్మాట్ అని అంటున్నాం. విద్యార్థి పనితీరును నిర్ణీత కాలంలో నమోదు చేసేందుకు ఉపయోగించేటువంటి దాన్నే నమూనా లేదా ఫార్మాట్ అని అంటున్నాం. ఫార్మాట్ ఇదే అంటే నిర్ణీత కాలంలో విద్యార్థి యొక్క పనితీరు ఎలా ఉంది అన్నటువంటి దాన్ని నమోదు చేస్తారు. రాసేదానికి ఉపయోగించేటువంటి దాన్ని నమూనా లేదా ఫార్మాట్ అని అంటున్నాము. ఈ ఫార్మాట్ ను మనం ఫిలప్ చేయాలి అంటే కుటుంబ సభ్యులు విద్యార్థికి బాగా తెలిసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ నుండి సమాచారాన్ని తీసుకోవాలి. విద్యార్థి ఒక కార్యాన్ని చేస్తే A అన్నటువంటి అక్షరంతో సూచించాలి, కార్యాన్ని చేయకపోతే B అనేటువంటి అక్షరంతో సూచించాలి. ఇక్కడ కార్యాన్ని చేస్తున్నాడు అంటే A అన్నటువంటి అక్షరాన్ని నీలము రంగుతో సూచిస్తాం. స్కేలు పైన కార్యాన్ని చేయడం అన్నటువంటి దాన్ని Aని నీలం రంగుతో సూచిస్తాము. కార్యాన్ని నిర్వహించకపోతే, విఫలమైతే దాన్ని ఎరుపు రంగుతో సూచిస్తాము. అంటే Aని నీలం రంగుతో, Bని ఎరుపు రంగుతో సూచిస్తాము. ఇక్కడ మాపనం అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి నమోదు చేస్తారు. అంటే ప్రతి 3 నెలల్లో మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికం, ఈ విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లవాని యొక్క పురోగతి ఏ విధంగా ఉంది అన్నటువంటి దాన్ని నమోదు చేస్తారు. ఈ విధంగా నమోదు చేసినప్పుడు ఎరుపు రంగు అన్నటువంటిది నీలం రంగును కప్పింది అనుకోండి, అతని యొక్క పనితీరు బాగా లేదు అని అర్థం. నీలం రంగు ఎరుపు రంగును కప్పింది అనుకోండి, అతని పనితీరు బాగా ఉంది. అంటే నీలం రంగు ఎక్కువగా ఉంది అనుకోండి, అతని పనితీరు బాగా ఉంది అని అర్థం. ఎరుపు రంగు ఎక్కువగా ఉంది అనుకోండి, అతని పనితీరు సరిగా లేదు అన్నటువంటిది మనకు సూచిస్తుంది. ఇక్కడ స్కేల్ కు ఒక మాన్యువల్ కూడా ఉంటుంది. ఇది గ్రూపింగ్ చేయడానికి, ప్రోగ్రామ్ ను నిర్వహించడానికి దోహదం చేస్తుంది. ఇక్కడ MDPS అనేది IEP ప్రణాళిక, ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్లాన్, వ్యక్తిగత విద్యా ప్రణాళికను తయారు చేసేదానికోసము, ఒక వ్యక్తికి సంబంధించి కాలానుగుణంగా అంచనా వేసేదానికోసము ప్రత్యేక శిక్షకునికి ఎంతగానో ఉపయోగపడుతుంది. MDPS లో 2 రకాల స్కేల్ ఉన్నాయి. బేసిక్ MR, బేసల్ MR. ఇక్కడ మనం మొట్టమొదట బేసిక్ MR ను గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే పాఠశాల స్థాయి పిల్లలకు సంబంధించి ప్రవర్తన అంచనా ప్రమాణాలను నిర్దేశించడానికి బేసిక్ MR ను ఉపయోగిస్తారు. బేసిక్ MR అంటే ఏంటి? బిహేవియరల్ అసెస్మెంట్ స్కేల్ ఫర్ ఇండియన్ చిల్డ్రన్ విత్ మెంటల్ రిటార్డేషన్, బేసిక్ MR అని అంటున్నాం.
ఈ బేసిక్ ఎంఆర్ని ఎవరు రూపొందించారు అంటే 1992లో రీటా పెషావారియా మరియు ఎస్ వెంకటేశన్, వీళ్లతో పాటు క్లినికల్ సైకాలజీ విభాగం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటలీ హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. 1992లో బేసిక్ ఎంఆర్ అన్నటువంటి సాధనాన్ని తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేశారు? రీటా పెషావారియా, ఎస్ వెంకటేశన్, క్లినికల్ సైకాలజీ విభాగం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటలీ హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. బేసిక్ ఎంఆర్ స్కేల్ ను 3 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మానసిక వైకల్యం ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగిస్తున్నారు. అయితే కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయి, పెద్దలకు వృద్ధులకు కూడా ఉపయోగిస్తున్నాయి. పెద్దలకు వృద్ధులకు తీవ్రమైనటువంటి మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా బేసిక్ ఎంఆర్ ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ బేసిక్ ఎంఆర్ లో 2 భాగాలు ఉన్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. మొట్టమొదటి మనం బేసిక్ ఎంఆర్ పార్ట్ ఏ గురించి తెలుసుకుందాం. బేసిక్ ఎంఆర్ పార్ట్ ఏలో 7 డొమైన్లు ఉన్నాయి. ఒక్కొక్క డొమైన్ లో 40 అంశాలు ఉంటాయి. మొత్తం 280 అంశాలను గురించి స్టడీ చేస్తుంది. ఇక్కడ పార్ట్ ఏలో ఉన్నటువంటి 7 డొమైన్లు ఏవి అంటే భాషను వాడడము, చదవటం, రాయడము, సంఖ్యను గమనించడం, కాలాన్ని లెక్కించడం, గృహ సంబంధ సామాజిక సంబంధ అంశాలు, పూర్వవృత్తి సంబంధమైనటువంటి అంశాలు, డబ్బును లెక్కించడము, ఈ విధంగా చాలక కార్యకలాపాలు ఉంటాయి. 7 డొమైన్లు. ఒక్కొక్క డొమైన్ లో 40 అంశాలు ఉంటాయి. మొత్తం 280 అంశాలను గురించి ఇది రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేస్తుంది. బేసిక్ ఎంఆర్ పార్ట్ ఏకు సంబంధించి ఒక రేటింగ్ స్కేల్ ఉంది. ఈ రేటింగ్ స్కేల్ అనేది 6 పాయింట్ల రేటింగ్ స్కేల్ అని అంటున్నాం. ఈ 6 పాయింట్ల రేటింగ్ స్కేల్లో ఏ పాయింట్లు ఉన్నాయి చూడండి. స్కోర్ 0 అంటే వర్తించదు, స్కోర్ 1 అంటే పూర్తిగా ఆధారపడి ఉంటుంది, స్కోర్ 2 అంటే భౌతిక ప్రాంప్టింగ్, స్కోర్ 3 అంటే వర్బల్ ప్రాంప్టింగ్, స్కోర్ 4 అంటే క్లూయింగ్, స్కోర్ 5 అంటే స్వతంత్రం. ఈ విధంగా 6 పాయింట్ స్కేల్ ఉంది. ఈ 6 పాయింట్ స్కేల్ ద్వారా ఏం చేస్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి నైపుణ్యాల ప్రవర్తనాల స్థాయిని అంచనా వేస్తారు. పార్ట్ ఏలో దేన్ని అంచనా వేస్తారు? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రవర్తనల స్థాయిని అంచనా వేస్తారు. అంటే పిల్లవానికి ప్రస్తుతం ఏ ప్రవర్తనలు ఉన్నాయి అన్నటువంటిది పార్ట్ ఏ ద్వారా అంచనా వేస్తారు. నెక్స్ట్ చూడండి, బేసిక్ ఎంఆర్ పార్ట్ బి. పార్ట్ బిలో 10 విభాగాలు ఉంటాయి. ఈ 10 విభాగాల్లో కలిపి మొత్తం 75 అంశాలు ఉంటాయి. ఈ బేసిక్ ఎంఆర్ పార్ట్ బిలో ఉన్నటువంటి 75 అంశాలు దేన్ని స్టడీ చేస్తాయి అంటే ప్రవర్తన సమస్యల స్థాయిని అంచనా వేస్తాయి. పార్ట్ ఏ దేన్ని అంచనా వేస్తాయి? ప్రస్తుత ప్రవర్తనలు ఏమున్నాయి అన్నటువంటి దాన్ని, ప్రస్తుత ప్రవర్తనలను గురించి పార్ట్ ఏ అంచనా వేస్తే, పార్ట్ బి దేన్ని అంచనా వేస్తుంది? ప్రవర్తన సమస్యల స్థాయిని గురించి అంచనా వేస్తుంది. ప్రవర్తనల్లో ఏ సమస్యలు ఉన్నాయి అన్నటువంటి దాన్ని అంచనా వేస్తుంది. ఇక్కడ కొన్ని క్లిష్టమైనటువంటి అంశాలను నక్షత్రం గుర్తుతో సూచిస్తారు. నక్షత్రం గుర్తుతో సూచించబడినటువంటి దానికి పదకోశం జోడించబడి ఉంటుంది. ఎందుకంటే అవి అర్థం కావు, క్లిష్టమైనటువంటి అంశాలు కాబట్టి. ఈ కష్టమైనటువంటి అంశాలను మనం అర్థం చేసుకునే దానికోసం దానికి కొంత పదకోశాన్ని జోడిస్తారు. కష్టమైనటువంటి అంశాలను దేంతో సూచిస్తారు అంటే నక్షత్రం గుర్తుతో సూచిస్తారు. ఇక్కడ పార్ట్ బిలో 3 పాయింట్ల రేటింగ్ స్కేల్ ఉంది. ఈ 3 పాయింట్ల రేటింగ్ స్కేల్ ను ఉపయోగించి అక్కడ ఏం చేస్తారు, ప్రవర్తన సమస్యల స్థాయిని అంచనా వేస్తారు. ఈ 3 పాయింట్ల స్కేల్లో ఏమేమి ఉన్నాయంటే 0, 1, 2. 0 దేన్ని తెలుపుతుంది? ఎప్పుడు. 1 అప్పుడప్పుడు. 2 అనేది తరచుగా. ఈ విధంగా 3 పాయింట్ స్కేల్ ఉంది. ఈ 3 పాయింట్ స్కేల్ ను ఉపయోగించి ప్రవర్తన సమస్యల స్థాయిని అంచనా వేస్తారు. బేసిక్ ఎంఆర్ లో ఒక మెటీరియల్ కిట్ ఉంటుంది. ఈ మెటీరియల్ కిట్ దేన్ని తెలియజేస్తుంది? ఏవైనా సరే వస్తువుల తయారీకి సంబంధించినటువంటి సూచనలు ఉంటాయి. ఈ సూచనలకు సంబంధించి ఒక అధ్యాయాన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఇక్కడ రికార్డు బుక్లెట్, ప్రొఫైల్ షీటు, రికార్డు కార్డు, అదేవిధంగా 1 సంవత్సరం పాటు త్రైమాసిక ప్రాతిపదికన మూల్యాంకన సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. 1 సంవత్సరం పాటు మూల్యాంకనం చేయొచ్చు బేసిక్ ఎంఆర్ ను ఉపయోగించి. 1 సంవత్సరంలో త్రైమాసికంగా అంటే మొదటి త్రైమాసికము, 2వ త్రైమాసికము, 3వ త్రైమాసికం, ఈ విధంగా త్రైమాసికాల ఆధారంగా 1 సంవత్సరం పాటు మూల్యాంకనం చేసేటువంటి సౌకర్యాన్ని కూడా మనకు అందిస్తుంది. ఇక్కడ బేసిక్ ఎంఆర్ స్కేల్ నుండి సేకరించినటువంటి సమాచారం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ప్రస్తుత స్థాయి పనితీరు ఏ విధంగా ఉంది అన్నటువంటిది ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది బేసిక్ ఎంఆర్ కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, శ్రేణి స్థాయిని అంచనా వేసే సాధనము, గ్రేడ్ లెవెల్ అసెస్మెంట్ డివైస్, గ్లాడ్ అని అంటున్నాం.
ఈ గ్లాడ్ను పాఠశాల స్థాయిలో నిర్వహించాలి అంటే దీనికి సంబంధించినటువంటి నిధులను ఐసిఎస్ఎస్ఆర్ అనేటువంటిది సమకూరుస్తూ ఉంది. ఐసిఎస్ఎస్ఆర్ అంటే ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్. పాఠశాలలో దీన్ని నిర్వహించే దానికోసం నిపుణులు కావాలి, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కావాలి. దీనికి సంబంధించినటువంటి నిధులను అన్నిటినీ ఎవరు సమకూరుస్తున్నారు అంటే ఐసిఎస్ఎస్ఆర్ వాళ్ళు సమకూరుస్తూ ఉన్నారు. ఈ గ్లాడ్ అన్నటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే 1వ క్లాస్ నుండి 4వ క్లాసు స్థాయి వరకు అకాడమిక్ పనితీరు స్థాయిని అంచనా వేసే దానికోసము దీన్ని ఉపయోగిస్తారు. అకాడమిక్ పనితీరు అంటే ఏంటి? గణితంలో ఏ విధంగా ఉన్నారు, సైన్స్ లో ఏ విధంగా ఉన్నారు, ఎందుకు వెనకబడ్డారు, ఎందుకు విఫలమయ్యారు అన్నటువంటి దాన్ని సూచించేదానికి పిల్లలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. వెనకబడినటువంటి పిల్లలు ఎందుకు వెనకబడ్డారు, అకాడమిక్ పనితీరులో ఎందుకు వాళ్ళు సామర్థ్యాలను చూపించలేకపోతున్నారు, ఎందుకు విఫలమయ్యారు అన్నటువంటిది సూచించడానికి ఈ గ్లాడ్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన భారతదేశంలో క్లాస్ 1 నుంచి క్లాస్ 4 వరకు ఉన్నటువంటి ప్రామాణిక పాఠ్యాంశాల్లో ఏవైతే ఉన్నాయో ఈ పాఠ్యాంశాలను పరిగణలోకి తీసుకొని పిల్లలు ఎందుకు వెనకబడ్డారు అన్నటువంటి దాన్ని సూచించే దానికోసము ఈ గ్లాడ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ గ్లాడ్ లో 2 ఫార్మాట్లు ఉన్నాయి, ఫార్మాట్ 1, ఫార్మాట్ 2. ఇక్కడ ఫార్మాట్ 1 లో ఏముంటాయి అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 4 వరకు ఉన్నటువంటి వర్క్ షీట్ల రూపంలో ఇవ్వబడినటువంటి బుక్లెట్లు ఉంటాయి. వర్క్ షీట్ల మాదిరిగా ఉంటాయి. ఈ వర్క్ షీట్లు హిందీ, ఇంగ్లీషు, గణితానికి సంబంధించి ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలకు శబ్ద రూపంలో గాని, సంజ్ఞల రూపంలో గాని, వ్రాతపూర్వకంగా గాని మనం సమాధానాలు ఇచ్చేటువంటి విధంగా ఉంటాయి. వర్క్ షీట్లు ఉంటాయి. ఈ వర్క్ షీట్లను పూర్తి చేయాలి. హిందీ, ఇంగ్లీషు, గణితానికి సంబంధించినటువంటి వర్క్ షీట్లు ఉంటాయి. దీనివల్ల పిల్లవానికి సంబంధించినటువంటి సామర్థ్యాలను మనం అంచనా వేయొచ్చు. ఇక్కడ పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి టాస్కుల ఆధారంగా ప్రతి విభాగంలో, ప్రతి తరగతిలో ఉన్నటువంటి అంశాల సంఖ్య మారుతూ ఉంటుంది. దీని ద్వారా స్కోర్ చేస్తారు, ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు చేయరు అన్నటువంటిది స్కోర్ చేసి ఈ స్కోర్ ను పోలుస్తారు. ఒక విద్యార్థిని ఇంకొక విద్యార్థితో పోల్చి దీన్ని శాతంగా మార్చుతారు. ఈ విధంగా పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి టాస్కుల ఆధారంగా ప్రతి తరగతిలో, ప్రతి విభాగంలో విద్యార్థి యొక్క స్థాయిని అంచనా వేసే దానికోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫార్మాట్ 2 ఉంది. ఈ ఫార్మాట్ 2లో ఏముంటాయంటే చికిత్సా నిపుణులు గమనించడం కోసము ఈ ఫార్మాట్ 2 ఉపయోగించాలి. ఈ ఫార్మాట్ 2లో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అన్నటువంటివి ఉంటాయి. సెక్షన్ 1లో ఏముంటుంది అంటే వ్యక్తిగత సమాచారం ఉంటుంది. అంటే పేరు ఉంటుంది, అతని యొక్క తండ్రి ఎవరు, తల్లి ఎవరు, వాళ్ళ యొక్క పేర్లు ఏంటి, వ్యక్తిగత సమాచారం అన్నటువంటిది నోట్ చేసుకునే దానికోసం సెక్షన్ 1లో ఉంటుంది. పిల్లల వివరాలు, కుటుంబ చరిత్ర మరియు పాఠశాల చరిత్ర అన్నటువంటివి సెక్షన్ 1లో ఉంటాయి. పిల్లల వివరాలు అంటే పిల్లల పేర్లు, అమ్మ పేరు, నాన్న పేరు, ఇవన్నీ. కుటుంబ చరిత్ర అంటే కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, నాన్న ఏం పని చేస్తాడు, అమ్మ ఏం వృత్తి చేస్తుంది, ఈ విధంగా. పాఠశాల చరిత్ర అంటే పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. పరిశోధకునికి పిల్లవాని గురించి తెలుసుకోవడంలో సెక్షన్ 1 అన్నటువంటిది ఉపయోగపడుతుంది. పిల్లవాని గురించి, పిల్లవాని యొక్క కుటుంబ నేపథ్యము, పాఠశాల చరిత్ర తెలుసుకునే దానికోసం పరిశోధకుడికి సెక్షన్ 1 అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి సేకరించినటువంటి సమాచారము పరిశోధకుడికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి సెక్షన్ 2. ఈ సెక్షన్ 2 అన్నటువంటిది పరిశోధకుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే పిల్లవాళ్లలో ఏవైనా నాడీ సంబంధిత లోపాలు ఉన్నాయా వాటిని అంచనా వేసేదానికోసం ఉపయోగపడుతుంది. ఒకవేళ అలాంటి నాడీ సంబంధిత లోపాలు ఉన్నాయి అని అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెంటనే పంపించాల్సి ఉంటుంది. సెక్షన్ 2లో మొత్తం 7 అంశాలు ఉన్నాయి. ఈ 7 అంశాలు వేటిని సూచిస్తాయి అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 1 నుంచి 3 అంశాలు దేని సూచిస్తాయి? శారీరక వైకల్యము, దృష్టి, వినికిడి అంశాలు. శారీరక వైకల్యం అంటే కాళ్ళలో, చేతుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, దృష్టి లోపాలు ఉన్నాయా, వినికిడి లోపాలు ఉన్నాయా అన్నటువంటిది 1 నుంచి 3 అంశాలు సూచిస్తాయి. 4వ అంశం ఏం సూచిస్తుంది? ఎడమ కుడి చేతి వినియోగానికి సంబంధించి. అంటే ఎడమ చేతిని ఉపయోగిస్తున్నాడా, కుడి చేతిని ఉపయోగిస్తున్నాడా, ఎడమ చేతి వాటం ఉందా, కుడి చేతి వాటం ఉందా అన్నటువంటి సమాచారాన్ని 4వ అంశం తెలుపుతుంది. 5వ అంశం దేని తెలుపుతుంది అంటే భాషణం స్పష్టత, తెలివితేటలు. ఏ విధంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడా లేదా, అతని తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిది 5వ అంశం సూచిస్తుంది. 6వ అంశం దేన్ని సూచిస్తుంది అంటే సమతుల్యత. సమతుల్యత అంటే నడిచేటప్పుడు ఒకవైపు పడిపోతున్నాడా, స్ట్రైట్ గా నడుస్తున్నాడా లేదా అన్నటువంటిది. సమతుల్యత ఉందా లేదా అన్నటువంటిది 6వ అంశం తెలియజేస్తుంది. 1 నిమిషం పాటు పిల్లవాడిని నిలబెట్టామనుకోండి, ఒకవైపు పడిపోతూ ఉంటే సమతుల్యత లేదు అని మనం గమనించాలి.
నెక్స్ట్ చూడండి 7వ అంశం. 7వ అంశం దేన్ని అంచనా వేస్తుంది అంటే సమన్వయాన్ని అంచనా వేస్తుంది. ఈ సమన్వయం ఏ విధంగా అంటే కాళ్లకు చేతులకు మధ్య సమన్వయం, అదేవిధంగా కంటికి కాలికి మధ్య సమన్వయం, అంటే అవయవాల మధ్య సమన్వయం ఉందా లేదా అన్నటువంటిది 7వ అంశం తెలియజేస్తుంది. పిల్లవాని యొక్క చూపుడు వేలుతో ముక్కును తాకమని చెప్పాలి, కళ్ళు తెరిచి తాకమని, ఆ పైన కళ్ళు మూసుకొని తాకమని చెప్పాలి. కళ్ళు తెరిచి తాకినప్పుడు మూసుకొని తాకినప్పుడు ఇక్కడ సమన్వయం అన్నటువంటిది ఏ విధంగా ఉంది అన్నటువంటిది మనకు తెలుస్తుంది. అంటే కంటికి చేతికి సమన్వయం ఏ విధంగా ఉంది అన్నటువంటిది తెలుస్తుంది. 7వ అంశం ముఖ్యంగా సమన్వయాన్ని అంచనా వేస్తుంది. ఇక్కడ 1 నుంచి 3 అంశాలు దేన్ని తెలియజేస్తాయి? బలహీనతలను తెలియజేస్తాయి. బలహీనతలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి దాన్ని తెలియజేస్తాయి. 4వ అంశం దేన్ని తెలియజేస్తుంది అంటే మిశ్రమ సాధ్యతలు, అంటే చేస్తున్నాడా లేదా, సాధ్యాసాధ్యాలను గురించి తెలియజేస్తుంది. ఇక్కడ 5, 6, 7 అంశాలు దేన్ని తెలియజేస్తాయి? 50% కంటే ఎక్కువ సముచితమైనటువంటి పనితీరు ఉంది అని తెలియజేస్తాయి. అంటే 50% కంటే ఎక్కువ పనితీరు ఉంటే గనక అతను మంచిగా ఉన్నాడు, అతని యొక్క సమన్వయం బాగుంది, నాడి సంబంధమైనటువంటి లోపాలు ఏమీ లేవు అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ సెక్షన్ 3 ఏం తెలుపుతుంది అంటే అకాడమిక్ పరంగా పిల్లవాడు ఎందుకు వెనకబడి ఉన్నాడు, వెనకబాటుకు సంబంధించినటువంటి కారణాలను తెలుసుకోవడానికి పరిశోధకునికి ఉపయోగపడుతుంది. ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో పిల్లల యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ఎందుకు వెనకబడి ఉన్నారు అన్నటువంటి దానికి సంబంధించినటువంటి కారణాలు, వాళ్ళకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి సమస్యలు ఏమున్నాయి అన్నటువంటి వాటిని గుర్తించే దానికోసము పరిశోధకుడికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి సమగ్ర సారాంశం షీట్. సమగ్ర సారాంశం షీట్ అంటే ఏంటి? ఫార్మాట్ 1, ఫార్మాట్ 2 ఈ 2 ఉన్నాయి కదా. ఈ రెండింటి సమాచారంతో ఏం చేస్తారంటే తరగతిలో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి తరగతి స్థాయి, పనితీరు మరియు ప్రాసెసింగ్ శైలి వీటన్నిటిని తీసుకుంటారు. తీసుకొని మొత్తంగా వాటిని శాతాలుగా మారుస్తారు. ఈ విధంగా శాతాలుగా మార్చిన తర్వాత వాటిని ఈ విధంగా సమూహం చేస్తారు. చూడండి 70% పైగా ఉంటే, 40% నుంచి 60% మధ్య ఉంటే, 40% కంటే తక్కువ ఉంటే, ఈ విధంగా పిల్లల యొక్క తరగతి స్థాయి, పనితీరు, ప్రాసెసింగ్ శైలి ఈ మూడింటిని తీసుకొని వాటిని శాతాలుగా మారుస్తారు. శాతాలుగా మార్చిన తర్వాత పిల్లవాని యొక్క పనితీరు మొత్తంగా ఏ విధంగా ఉంది అని క్రింది విధంగా సమూహాలు చేయబడతాయి. 70% పైగా పనితీరు ఉంది అనుకోండి స్వతంత్ర స్థాయి, 40% నుంచి 69% కంటే తక్కువ ఉంది అనుకోండి బోధనా స్థాయి, 40% కంటే తక్కువ ఉంది అనుకోండి నిరాశ స్థాయి. ఈ విధంగా పిల్లలను సమూహం చేస్తారు. ఈ విధంగా సమూహం చేసిన తర్వాత వాళ్ళకు సంబంధించి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది ఈ గ్లాడ్ తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి ఆధారపు శ్రేష్టత మాపకము, SIS అంటున్నాం, సపోర్ట్స్ ఇంటెన్సిటీ స్కేల్. ఈ సపోర్ట్స్ ఇంటెన్సిటీ స్కేల్ ను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ వారు రూపొందించడం జరిగింది. 1876లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్ లో ఉన్నటువంటి మేధోపరమైనటువంటి వైకల్యాల రంగంలో ఉన్నటువంటి 50 మంది జాతీయ నిపుణుల బృందం 5 సంవత్సరాల్లో సిస్సును రూపొందించడం జరిగింది. దీన్ని మానసిక వైకల్యం ఉన్నటువంటి వాళ్లకు ఉపయోగిస్తారు. మానసిక వైకల్యం ఏ విధంగా ఉంది, ఎంత స్థాయిలో ఉంది అని శ్రేష్టతా మాపకం ద్వారా నిర్ధారించే దానికోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ సిస్ అంటే ఏంటి? సపోర్ట్స్ ఇంటెన్సిటీ స్కేల్. సమాజంలో సాధారణ, స్వతంత్ర మరియు నాణ్యమైనటువంటి జీవితాలను గడపడానికి మేధో వైకల్యాల వ్యక్తులకు అవసరమైనటువంటి ఆచరణాత్మక మద్దతు స్థాయిని కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ అంచనా సాధన. సిస్ అంటే ఏంటి? సమాజంలో సాధారణ, స్వతంత్ర మరియు నాణ్యమైన జీవితాలను గడపడానికి మేధో వైకల్యాలు ఉన్నటువంటి వ్యక్తులకు అవసరమైన ఆచరణాత్మక మద్దతు స్థాయిని కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి శాస్త్రీయ అంచనా సాధనము. ఇక్కడ సపోర్ట్ ఇంటెన్సిటీ స్కేల్ సిస్టమ్ లో 3 భాగాలు ఉన్నాయి. ఒక సమగ్ర మాన్యువల్ కూడా ఉంది. స్కేల్ ని ఎలా నిర్వహించాలి, ఎలా స్కోర్ చేయాలి అన్నటువంటిది మాన్యువల్ లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వ్యక్తిగత మద్దతు ప్రణాళికలను రూపొందించడానికి పరికరాన్ని ఏ విధంగా ఉపయోగించాలనో ఈ మాన్యువల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సిస్ అన్నటువంటిది కాగితం, పెన్సిల్ ఆధారితమైనవి. పేపర్ పెన్సిల్ టెస్ట్ లాగా ఈ సిస్ అన్నటువంటిది ఉంటుంది. ఈ సిస్ ను ఎవరు నిర్వహిస్తారు? విద్యార్థికి బాగా తెలిసినటువంటి వారు ఎవరైనా సరే ఒకరు, అదేవిధంగా అర్హత కలిగినటువంటి ఇంటర్వ్యూయర్ ఎవరైనా సరే దీన్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిస్ లో ఎన్ని విభాగాలు ఉంటాయి అంటే సపోర్ట్స్ ఇంటెన్సిటీ స్కేల్ లో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం ఏంటి? సపోర్ట్స్ నీడ్స్ స్కేల్. రెండవ సెక్షన్ లో ఏముంది? సప్లిమెంటల్ ప్రొటెక్షన్ మరియు అడ్వకేసీ స్కేల్.
మూడవ విభాగంలో అసాధారణమైన వైద్య ప్రవర్తన మద్దతు అవసరాలు ఉంటాయి. ఈ విధంగా సిస్సులో 3 విభాగాలు ఉంటాయి. మొట్టమొదటి విభాగం ఏంటి? సపోర్ట్స్ నీడ్స్ స్కేల్. సపోర్ట్ నీడ్స్ స్కేల్లో 49 లైఫ్ యాక్టివిటీలకు సంబంధించి 6 సబ్ స్కేళ్లు ఉంటాయి. ఈ 6 సబ్ స్కేళ్లు ఏవి? హోమ్ లివింగ్, కమ్యూనిటీ లివింగ్, లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మరియు సోషల్ యాక్టివిటీస్ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 2లో సప్లిమెంటల్ ప్రొటెక్షన్ మరియు అడ్వకేసీ స్కేల్ అనేటువంటిది ఉంది. ఈ సప్లిమెంటల్ ప్రొటెక్షన్ మరియు అడ్వకేసీ స్కేల్ ద్వారా మొత్తం 8 కార్యకలాపాలను ఈ విభాగం కొలుస్తుంది. ఈ 8 కార్యకలాపాలు దేనికి సంబంధించినవి? రక్షణ అనుబంధ అంశాలు. ఇక్కడ సప్లిమెంటల్ ప్రొటెక్షన్ అంటే రక్షణకు సంబంధించినటువంటి అనుబంధ అంశాలు ఉంటాయి. అదేవిధంగా ఏవైనా సలహాలు ఇచ్చేదానికోసం కొన్ని అంశాలు ఉంటాయి. రక్షణ అనుబంధ అంశాలు, సలహాలకు సంబంధించినటువంటి 8 కార్యకలాపాలను ఈ సెక్షన్ 2 అన్నటువంటిది కొలుస్తుంది. ఇక్కడ సపోర్ట్ ఇంటెన్సిటీ స్కోర్ నిర్ధారణలో సెక్షన్ 2కు సంబంధించినటువంటి స్కోర్ను పరిగణలోకి తీసుకోరు. ఇక్కడ సపోర్ట్ ఇంటెన్సిటీ స్కోర్ను నిర్ధారణ చేసేటప్పుడు సెక్షన్ 2లో ఈ సప్లిమెంటల్ ప్రొటెక్షన్ అడ్వకేసీ స్కేల్కి సంబంధించి ఇవి అనుబంధ అంశాలు మాత్రమే. వీటికి సంబంధించినటువంటి స్కోర్ను సిస్లో కలపరు. ఏ సెక్షన్కు సంబంధించి సపోర్ట్ ఇంటెన్సిటీ స్కోర్ను నిర్ధారణలో ఉపయోగించరు అంటే సెక్షన్ 2కు సంబంధించినటువంటి స్కోర్ను నిర్ధారణలో ఉపయోగించరు. నెక్స్ట్ విభాగం 3. ఈ విభాగం 3లో ఏమున్నాయి అంటే అసాధారణమైన వైద్య మరియు ప్రవర్తన మద్దతు అవసరాలు ఉంటాయి. ఒక వ్యక్తికి సంబంధించి 15 రకాల వైద్య పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా మేధోపరమైనటువంటి వైకల్యాలతో సంబంధం ఉన్నటువంటి 13 ప్రవర్తనా సమస్యలు ఉంటాయి. ఈ వైద్య పరిస్థితులను, ప్రవర్తనా సమస్యలను ఒక వ్యక్తిలో ఎంతవరకు ఉన్నాయి, అతని యొక్క అవసరాలు ఏంటి, అతనికి వైద్య పరిస్థితులు సవాల్ చేసేటువంటి ప్రవర్తనలు ఎంతవరకు ఉన్నాయి అన్నటువంటి దాన్ని అంచనా వేసేదాని కోసము విభాగం 3 ఉపయోగపడుతుంది. వైద్య పరిస్థితులు, ప్రవర్తనా సమస్యలను అంచనా వేస్తుంది ఇది. ఈ విధంగా సిస్లో 3 విభాగాలు ఉన్నాయి.